జరిగింది. దీని మీద చాలామంది ఈ మధ్య వచ్చిన గైడ్లైన్స్లో చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు కదా, ఏమేమి రిలాక్సేషన్స్ వర్తిస్తాయి గుంటూరు జిల్లాలో అని చెప్పి చాలామంది అడగడం జరుగుతూ ఉంది. దాని గురించి జిల్లా ప్రజలందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన గైడ్లైన్స్కి అనుగుణంగా ఈ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, ఎంత టైం వరకు ఓపెన్ చేసుకోవచ్చు అనే దాని మీద చాలా వివరాలతో కూడినటువంటి సర్క్యులర్ ఒకటి ఇచ్చారు. ఆ సర్క్యులర్ ప్రకారం మన జిల్లాలో కొన్ని కంటైన్మెంట్ క్లస్టర్స్ ఉన్నాయి. కంటైన్మెంట్ క్లస్టర్స్ అంటే ఎక్కడైనా కేసులు ఒక 10 అంతకంటే ఎక్కువ ఉంటే కంటైన్మెంట్ క్లస్టరు, ఆ కేసులు ఉన్న ప్రాంతానికి చుట్టుప్రక్కల 500 మీటర్ల పెరిమీటర్ ఉంటుంది. ఆ ఏరియా అంతా కంటైన్మెంట్ క్లస్టర్ అంటారు. అదే 10 కేసుల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఇంకొక 500 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి కంటైన్మెంట్ జోన్ అంటారు. కంటైన్మెంట్ క్లస్టర్ ప్లస్ కంటైన్మెంట్ జోన్ కంటైన్మెంట్ క్లస్టర్ ప్లస్ బఫర్ జోన్ విల్ బికమ్ కంటైన్మెంట్ జోన్. ఈ కంటైన్మెంట్ జోన్స్లో ఎటువంటి అనుమతులు ఉండవు. అలాగే ఈ కంటైన్మెంట్ జోన్స్ బయట ఉన్న వాటిల్లో అన్ని రకాలైన వాటిని కూడా అనుమతిస్తారు. చాలా వరకు అంటే ఎంహెచ్ఏ గైడ్లైన్స్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుమతిస్తారు. ఇప్పుడు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ సంబంధించినంతవరకు కూడా కంటైన్మెంట్ జోన్లో అంటే కోర్ ఏరియా అండ్ బఫర్ జోన్ ఈ రెండిట్లోనూ ఎటువంటి ఆపరేషన్స్ ఉండవు. కానీ మనకి మొదటి నుంచి కూడా గుంటూరులో బఫర్ జోను కంటైన్మెంట్ క్లస్టర్స్ మొదటి నుంచి ఉన్నాయి. వాటిల్లో ఏం చేంజ్ లేదు. మొదటి నుంచి మనం బఫర్ జోన్లో ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసరాలు అమ్మే వాటిని అలాగే కూరగాయల దుకాణాలని పర్మిట్ చేస్తూ ఉన్నాం. అది కంటిన్యూ అవుతుంది. బఫర్ జోన్స్లో ఇవాళ తీసుకున్న నిర్ణయం ప్రకారం 6 నుంచి 9 గంటల వరకు కాకుండా 6 నుంచి 10 గంటల వరకు ఈ షాప్స్ని అలౌ చేస్తాం. నిత్యావసరాల సరుకులు అమ్మే వాటిని అలాగే కూరగాయల దుకాణాలని. మిగతా అన్ని ప్లేస్లలో జిల్లాలో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్స్ కాకుండా కంటైన్మెంట్ జోన్స్ కాని ప్రదేశాలలో ఈ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరుచుకోవచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి మళ్ళీ ఉదయం 7 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. కాకుండా ఫార్మసీస్ అంటే మందులు అమ్మే దుకాణాలు, మందుల షాపులు అమ్మే దుకాణాలు 24/7 బఫర్ జోన్స్లోను అలాగే మిగిలిన ప్రదేశాలు అన్నింటిలోనూ తెరుచుకొని ఉంచవచ్చు. అర్బన్ ఏరియాస్లో ఈ షాప్స్ ఎంతవరకు తెరుచుకోవచ్చు అంటే కాలనీ షాప్స్, ఏదైనా ఒక కాలనీ ఉంటే ఆ కాలనీలో ఒక స్టాండ్ అలోన్ షాప్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి, అపార్ట్మెంట్లు కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, వాటిలో ఉండే షాప్స్ అవి ఓపెన్ చేసుకోవచ్చు. స్టాండ్ అలోన్ షాప్స్ ఉంటాయి, ఎక్కడైనా ఒకటి షాప్ అలా ఉంటుంది, ఆ షాప్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. ఇదివరకు ఇలాగానే సినిమా థియేటర్లు కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానివ్వండి, జిమ్నేషియమ్స్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కానివ్వండి, థియేటర్స్, బార్స్, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాల్స్, సిమిలర్ ప్లేసెస్ ఆఫ్ లార్జ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ఓపెన్ చేయొచ్చు కానీ వితౌట్ ఆడియన్స్, అంటే ఆటలు ఆడొచ్చు కానీ దానికి చూసేవాళ్ళు ఎవరు ఉండకూడదు. ఐపీఎల్ మ్యాచెస్ ప్లే చేసుకోవచ్చు కానీ వితౌట్ ఆడియన్స్, ఇట్ కెన్ బి టెలికాస్ట్ లైవ్. హోటల్స్, రెస్టారెంట్స్, అదర్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా నాట్ పర్మిటెడ్. కానీ ఏ హోటల్స్ అయితే కుకింగ్ చేస్తున్నాయో మా సిబ్బంది కోసం కానివ్వండి, హాస్పిటల్స్లో ఉన్న సిబ్బంది కోసం కానివ్వండి, క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న సిబ్బంది కోసం కానివ్వండి,
గవర్నమెంట్ కోసం పనిచేసే సిబ్బంది కోసం కానివ్వండి, ఎవరైతే పనిచేస్తున్నారో రైల్వే స్టేషన్స్లో, బస్ డిపోస్లో క్యాంటీన్స్ అవి మాత్రం ఓపెన్ ఉండొచ్చు. అలాగే కొన్ని రెస్టారెంట్స్కి టేక్ అవే ఫెసిలిటీ ఉంటుంది. టేక్ అవే ఫెసిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం టేక్ అవే ఫెసిలిటీ మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఫుట్వేర్ అంటే షూస్, చెప్పల్స్ అమ్మే దుకాణాలకు కానీ, గోల్డ్ జ్యువెలరీ అమ్మే దుకాణాలకు కానీ, క్లాత్స్, గార్మెంట్ స్టోర్స్ వాటికి కానీ అనుమతి లేదు. ఎక్కడా కూడా అనుమతి లేదు జిల్లాలో. నాట్ ఓన్లీ కంటైన్మెంట్ జోన్స్, జిల్లాలో ఎక్కడా కూడా ఈ 3 రకాలైన దుకాణాలు తెరవడానికి అనుమతి లేదు. ఇలా తెరిచినప్పుడు కొన్ని రూల్స్ కూడా పెట్టింది గవర్నమెంట్. ఏంటంటే సోషల్ డిస్టెన్స్ ఆఫ్ 6 feet, కనీసం 6 అడుగుల దూరం పాటించాలి అక్కడికి వచ్చే కస్టమర్స్. ఎప్పుడైనా ఏదైనా ఒక టైంలో 5 మంది కంటే ఎక్కువ మంది ఈ షాపుల ముందు ఉండకూడదు. అలాగే షాపుల్లో ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే వాళ్ళు 50% స్ట్రెంగ్త్తోనే పనిచేయాలి. వాళ్ళ ఫుల్ స్ట్రెంగ్త్ ఉపయోగించుకొని పనిచేయడానికి వీల్లేదు. అలాగే షాప్స్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి, కస్టమర్స్కి, అలాగే వాళ్ళ షాప్లో ఉన్న పనిచేసే వాళ్ళకి సపరేట్ ఎంట్రీస్, సపరేట్ ఎగ్జిట్స్ ఉండాలి. అలాగే ఈ బిల్లింగ్ కౌంటర్స్ ఉంటాయి మనకి ఇప్పుడు విజేత లాంటి వాటిల్లో మల్టీ బిల్లింగ్ కౌంటర్స్ పెట్టడం, అంటే ఎక్కువ బిల్లింగ్ కౌంటర్స్ పెట్టమన్నారు. సో దట్ ఏ బిల్లింగ్ కౌంటర్ దగ్గర 5 కంటే ఎక్కువ ఉండకూడదు, బట్ దట్ టు 6 feet డిస్టెన్స్లోనే ఉంచవాలి వాళ్ళు. దానికోసం వాళ్ళు షాపు లోపల, షాపు బయట కూడా సర్కిల్స్ ఏర్పాటు చేసి అందులో ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత వాళ్ళదే. షాప్ ఓనర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ దిస్ ఫిజికల్ డిస్టెన్స్ బై ది కస్టమర్స్. అలాగే షాపులో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళ లోపలికి రాబోయే ముందు వాళ్ళ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలి, గ్లౌస్ వేసుకోవాలి, ముఖానికి మాస్క్ తగిలించుకోవాలి. అలాగే వాళ్ళు షాపులో పనిచేసే వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎంప్లాయీస్కి ఎవరికైనా COVID-19 లైక్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని రానివ్వకూడదు డ్యూటీకి, ఇమీడియట్గా వాళ్ళని టెస్టింగ్ కోసం పంపించాలి. అలాగే కస్టమర్స్ ఎవరైనా మాస్కులు లేకుండా వెళితే వాళ్ళకి సర్వీస్ డినై చేయాలి. నో బడీ ఈజ్ అలౌడ్ వితౌట్ ఎ మాస్క్. నో మాస్క్ నో ఎంట్రీ అని చెప్పి ఒక స్టిక్కర్స్ తయారు చేసాం మేము రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి. అవి అందరికీ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసాం. అలాగే వాళ్ళని కూడా కొన్ని స్టిక్కర్స్ తయారు చేసుకోమని చెప్పాం. నో మాస్క్ నో సేల్స్. మాస్క్ లేకుండా వస్తే యూ విల్ నాట్ బి గివెన్ ఎనీథింగ్. అలాగే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎంకరేజ్ చేయమని చెప్పాం. యూపీఐ, క్యాష్లెస్ యూపీఐ, భీమ్ యూపీఐ ఇలాంటివి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, టచ్లెస్ కార్డ్స్ ఉన్నాయి. కార్డ్స్ మీద, క్రెడిట్ కార్డ్స్ మీద లోపల పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇలా అంటే సరిపోతుంది, దానిలో డెబిట్ అయిపోతుంది. అలాంటి కార్డ్స్ ఎంకరేజ్ చేయమని చెప్పాం. అలాగే శానిటైజేషన్ ఆఫ్ ఆల్ ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, ఆల్ ఎలివేటర్స్, లిఫ్ట్ బటన్స్, ఈ డోర్ హ్యాండిల్స్కి, అలాగే స్విచ్లకి, లిఫ్ట్ స్విచ్లకి అన్నింటిని కూడా రెడ్ ఇంక్తో రెడ్ పెయింట్ వేయమని చెప్పాం. సో దట్ దాన్ని టచ్ చేయబోయే ముందు వీళ్ళకి గుర్తొస్తుంది, అరే శానిటైజేషన్ చేసుకోండి అని టచ్ చేయాలి నుంచి, లేదా అది టచ్ చేసిన తర్వాత కనీసం మన హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలని చెప్పి అందరికి గుర్తొచ్చే విధంగా వాటన్నిటికీ రెడ్ కలరింగ్ వేయమని చెప్పాం. అలాగే అన్ని షాప్స్ రోజు పొద్దున్న సాయంత్రం డిజిన్ఫెక్షన్స్తో క్లీన్ చేయాలి. అక్కడ టాయిలెట్స్ కూడా గంటకు ఒకసారి డిజిన్ఫెక్టెంట్తో క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రయల్ రూమ్స్ అనేవి ఉండవు, ఎలాగో మన క్లాత్ షాప్స్ లేవు కాబట్టి ట్రయల్ రూమ్స్ షుడ్ బి క్లోజ్డ్. ఒక డిస్ప్లే బోర్డు ప్రతి షాప్ బయట పెట్టమని చెప్పాం. 5 కంటే ఎక్కువ మందికి అనుమతి లేదు, ఒకేసారి 5 కంటే ఎక్కువ మందికి అనుమతి లేదని బోర్డులు పెట్టమని చెప్పాం. అలాగే ఆ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాం. మీడియా వారు డౌన్లోడ్ చేసుకున్నారో మళ్ళీ నాకు తెలియదు, డౌన్లోడ్ చేసుకోండి మీరు కూడా చేసుకోకపోతే. అలాగే సాధ్యమైనంత వరకు షాపింగ్కి 65 ఏళ్ళు దాటిన వాళ్ళు కానివ్వండి, 10 ఏళ్లలోపు పిల్లల్ని కానివ్వండి అలౌ చేయొద్దు అని చెప్తున్నాం. సో అలాగే బార్బర్ షాప్స్ కూడా తెలుసుకోవచ్చని ఉంది నాన్ కంటైన్మెంట్ జోన్స్లో. కానీ పెద్ద పెద్ద బార్బర్ షాప్స్, హై బడ్జెట్ బార్బర్ షాప్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని ఉన్నాయి కదా మనకి,
హై బడ్జెట్ షాప్స్. వాటిల్లో అందరూ కూడా పీపీఈలు ధరించాలి, శానిటైజర్స్, మాస్కులు వేసుకోవాలి, గ్లౌస్ వేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు. వచ్చిన ప్రతి కస్టమర్కి కొత్త క్లాత్ వాడాలి, శానిటైజ్ చేసిన క్లాత్ వాడాలి. చిన్న వాటిల్లో మాత్రం క్లీన్ మెటీరియల్స్ వాడమని చెప్తున్నాము. అలాగే క్యాప్స్ పెట్టుకోవాలి, మాస్కులు వేసుకోవాలి, గాగుల్స్ పెట్టుకోవాలి, వాళ్ళు ఫుల్ కవర్డ్ గౌన్ ఒకటి పెట్టుకోవాలి. అలాగే ప్రతి ఫర్నిచర్ కూడా డిజన్ఫెక్టెడ్ చేయాలి. వాడిన ప్రతిసారి వాళ్ళు కూర్చున్న చైర్స్ కానివ్వండి, వాళ్ళు వాడిన సిజర్స్ ఇవన్నీ కానివ్వండి డిజన్ఫెక్టెంట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళల్లో ఉన్న టాయిలెట్స్, బాత్రూమ్స్ అన్నీ కూడా ఒక గంటకోసారి కడుగుతూ ఉండాలి. ఇవన్నీ ఫాలో అయితేనే వాళ్ళకి అలౌ చేస్తామని చెప్తున్నాం. సో ఆల్ ది ఆఫీసర్స్ కన్సర్న్డ్ like the municipal commissioners, the police officers, all of them are advised to check whether these things are being followed. If they are not being followed, then to take necessary action against all those people who are violating these guidelines. అది ఇంతవరకు చెప్పదలుచుకున్నాం. ఇంకొకటి కొంత సర్క్యులేట్ అవుతుందండి సోషల్ మీడియాలో, కంటైన్మెంట్ జోన్స్లో హాస్పిటల్స్లో ఓపీడీ చూడొచ్చు అని చెప్పారంట. కానీ అది లేదు, ఆ ప్రొవిజన్ లేదు. వాళ్ళు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం పేషెంట్స్కి ఇవ్వాలి. నాన్ కంటైన్మెంట్ జోన్స్లో ఓపీడీ కూడా తెలుసుకోవచ్చు. నార్మల్ సర్వీసెస్ అన్నీ కూడా మనకి రెస్టోర్ అవుతాయి. సో ఇది అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నది. తర్వాత ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ కూడా నరసరావుపేట, గుంటూరు ఈ డిపోల నుంచి దే విల్ బి నో ఆర్టీసీ సర్వీసెస్ అట్ ఆల్. గుంటూరు రెడ్ జోన్లో ఉంది, అలా కంటైన్మెంట్ జోన్లో ఉంది పూర్తిగా. నరసరావుపేట పూర్తిగా కంటైన్మెంట్ జోన్లో ఉంది. మాచర్ల పాట్లీ ఉంది, అలాగే దాచేపల్లి ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి వేరే గుంటూరు నుంచి దాచేపల్లి కానీ, గుంటూరు నుంచి మాచర్ల కానీ, గుంటూరు నుంచి నరసరావుపేట కానీ ఇలాంటి బస్ సర్వీసులు ఉండవు. గుంటూరు నుంచి నరసరావుపేట నుంచి బస్ సర్వీసులు స్టార్ట్ కావు. వేరే డిపోస్ నుంచి ఇంకా వేరే డిపోస్కి బస్ సర్వీసెస్ ఉంటాయి. అందరు దయచేసి ప్రయాణికులు అందరూ గమనించాలి. ఇవాళ పొద్దున కూడా కొంతమంది గుంటూరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది నాకు, బస్ సర్వీస్ మొదలైనవి అని చెప్పి. గుంటూరు నుంచి ఇప్పుడప్పుడే మొదలు కావు. వేరే జిల్లాలో ఉన్న వేరే డిపోలు ఉన్నాయి, రేపల్లె కానివ్వండి, బాపట్ల కానివ్వండి, చిలకలూరుపేట కానివ్వండి, తెనాలి కానివ్వండి, ఇలాంటి డిపోస్ ఉన్నాయి. అలాంటి డిపోస్ నుంచి స్టార్ట్ అవుతాయి. పాయింట్ టు పాయింట్ ఉంటుంది. ఒక చోట ఎక్కితే ఇంకొక చోట దిగడం, అంతవరకే. మధ్యలో ఎవరిని ఎక్కించుకునేదంటూ ఉండదు. ఇది ఆర్టీసీ వారితో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఓన్లీ ఆన్లైన్ బుకింగ్, నో గ్రౌండ్ బుకింగ్ ఇది అలౌడ్. ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ అలౌ చేస్తున్నాం. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ప్రయాణంకి అనుమతిస్తారు. apsrtc.info.in అది వెబ్సైట్ అడ్రస్. దాంట్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. apsrtc.online.in apsrtc.online.in అది అడ్రస్. అక్కడ బుక్ చేసుకోవచ్చు. అక్కడ మీరు క్లిక్ చేస్తే అందులో ఏమేమి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయనేది వస్తుంది. దాంట్లో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు దానిలో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ థ్యాంక్ యూ. ఎస్పీ గారు, రూరల్ ఎస్పీ గారు, అర్బన్ ఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు. ఆర్టీసీ ఆర్ఎం గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని వివరాలు తెలియజేస్తారు. సార్, బఫర్ జోన్ 3